చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో చూద్దామా. చికెన్ టిక్కా మసాలా చేసుకోవడానికి మనకి బోన్లెస్ చికెన్ కావాలి. ఏదైనా సరే టిక్కా మసాలా అంటే అందులో బోన్లెస్ పీస్ ఉండాలి. ఇలా బ్రెస్ట్ పీస్ని కొంచెం పెద్ద పెద్ద సైజులో నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేయడానికి మనకి పుట్నాలు పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ పుట్నాలు తెచ్చుకొని పౌడర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పుట్నాలు సరిపోతాయి. చికెన్ టిక్కా మసాలాలో ఫస్ట్ మనకి పుట్నాల పౌడరే కావాలని ఏం లేదు, కానీ అన్నీ ఒకసారి రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి పని ఈజీగా అయిపోతుందని చెప్పి ఫస్ట్ పుట్నాల పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కారం, పసుపు, అలాగే కొంచెం చాట్ మసాలా, ధనియాల పొడి, మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే చికెన్ టిక్కా మసాలాలో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా పడతాయి. కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, ఆమ్చూర్, బ్లాక్ సాల్ట్. అలాగే కసూరి మేతి. అయితే దీన్ని కొంచెం వేడి చేసామనుకోండి పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ఇవన్నీ నేను పక్కన పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ కసూరి మేతిని మనం ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఈ కసూరి మేతి వేసేస్తే వేడవుతుంది. అప్పుడు పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మనం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు, చిక్కగా ఉన్న పెరుగు, కసూరి మేతి కొంచెం వేడిగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది వేడైంది. దీన్ని ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కలుపుతుంటేనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది గోపి గారు. అండ్ ఇందులో మనకి ఆవ నూనె కావాలి, మస్టర్డ్ ఆయిల్ కావాలి. ఇక్కడ నా దగ్గర రెడీగా ఉంది. కొంచెం ఇందులో ఆవ నూనె వేసుకోవాలి. మామూలు నూనె కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మేతిని చేతిలోకి తీసుకొని, యాక్చువల్గా ఇంత అవసరం లేదు, తర్వాత గ్రేవీలో కూడా ఇస్తాం. ఫస్ట్ కొంచెం పక్కన పెట్టి దీన్ని మటుకే పౌడర్ చేసుకుందాం. ఇలా వేంపుకోవడం వల్ల గోపి గారు ఇలా చక్కగా పౌడర్ అవుతుంది. లేదంటే అండ్ ఇందులో కొంచెం పుట్నాల పొడి, అలాగే కొంచెం వెనిగర్, నిమ్మరసమైనా వేసుకోవచ్చు, వెనిగర్ అయినా వేసుకోవచ్చు. చేత్తో కలిపేసుకుందాం మనం చక్కగా. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్కి మసాలాలు చక్కగా పట్టించాలి. గోపి గారు ఇలా కలిపిన తర్వాత అట్లీస్ట్ ఒక 3-4 గంటలైనా ముందుగా కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి. దీన్ని ఈ బౌల్లోకి పెట్టేసుకోండి. ఇది రెడీ అయిపోయింది కదండి. నేను ఒకసారి చేయి కడిగేసుకొని తర్వాత గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే థిక్ గ్రేవీ రావడం కోసం పేస్ట్ చేసుకోవాలి మనం. ప్యాన్ కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెమే నూనె, ఎక్కువ నూనె అవసరం లేదు గోపి గారు, కొంచెం సరిపోతుంది. కొంచెం నూనె వేసుకొని
కొంచెం నూనె వేడయ్యాక కొంచెం జీడిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్ద పెద్దగా, ఎందుకంటే మనం పేస్ట్ చేసుకోబోతున్నాం కదా, మరీ సన్నగా అవసరం లేదు. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు, జస్ట్ విరగొట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు టమాటాలని కట్ చేసి డైరెక్ట్గా అందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వెన్న వేసుకుంటున్నాం. వెన్న వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. ఇది కాశ్మీరీ చిల్లీ అన్నమాట. ఎక్కువ కారం ఉండదు, కానీ కలర్ మటుకి చాలా ఉంటుంది. ఇది కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు కిచెన్ని క్లీన్ చేసేసుకుందాం. ఇది ఇంకా కొంచెం గ్రేవీకి కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉడుకుతూ ఉంటాయి. అయితే మనం ఈలోపు ఏం చేద్దామంటే గోపి గారు, ఒకేసారి 2 పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని మీదకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొకటి ప్యాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం నూనె కూడా వేడైన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. చికెన్ టిక్కాకి మనం ఇలాగే కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా అందులో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒక సైడ్ చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. గోపి గారు చూడండి, వావ్! ఒక స్ట్రాంగ్ తీసుకొని దీన్ని రెండో వైపు తిప్పేసుకున్నాం. ఇలా సూపర్గా కలర్ రావాలి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక్కసారి ఇందాక మనం టమాటాలు ఉడకబెట్టుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే వేసేసుకుందాం. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక్కసారి దీన్ని బాగా కలుపుకొని ఇంకా కొంచెం బటర్, ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసి లాస్ట్లో ఇంకొంచెం వేద్దాం. సో ఇప్పుడు కొంచెం ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో ఇందాక మనం కసూరి మేతి కాస్త పక్కన పెట్టుకున్నాం కదా గోపి గారు, ఇప్పుడు దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందాక ఎలా పౌడర్ చేసి వేసుకున్నామో చేత్తోనే అలా వేసేసుకున్నాం. అలాగే ఇందులో కొంచెం తేనె వేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ వేగింది కదా, రెండో వైపు కూడా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఈ పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని చూడండి, చికెన్ 2 సైడ్లు చక్కగా వేగింది. ఇప్పుడు ఈ చికెన్ని తీసుకొని ఈ గ్రేవీ లోపల పెట్టేయాలి. చికెన్ ఇంకా క్యాప్సికమ్, ఉల్లిపాయలు అన్నీ ఇందులో వేసి కలపకుండా జస్ట్ ఇలా షేక్ చేసుకొని
మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు చిన్న మంటలో ఉడకబెట్టేస్తే మీరు అడిగిన చికెన్ టిక్కా మసాలా గ్రేవీ రెడీ అయిపోతుంది. గోపి గారు ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని పైన గార్నిష్ కోసం కావాలి దీన్ని ఇందులో వేసి 1 నిమిషం మూత పెట్టేసి మనం సర్వ్ చేసుకోవడానికి బౌల్ కావాలి కదా, అది తీసుకొని వచ్చేస్తాం. చికెన్ టిక్కా మసాలా అనగానే పక్కన పరాటా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. వావ్, చికెన్ టిక్కా మసాలా అయిపోయిందని తెలియడానికి పైన ఇలా నూనె బయటికి రావాలి. నూనె బయటికి వచ్చిందంటే మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఒక్కసారి ఇలా కొంచెం షేక్ చేసుకొని పై నుండి ఇప్పుడు మనం కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకుందాం గోపి గారు. చూసారు కదా, మీరు అడిగినట్టుగానే నేను సూపర్గా చేసి పెట్టేశాను కదా. తప్పకుండా నాన్నగారికి చేసి పెట్టండి. మరొకసారి ఈ చిన్న రికాప్ చూసేయండి. చికెన్ టిక్కా మసాలా తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్లో కారం, పసుపు, చాట్ మసాలా, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, బ్లాక్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకొని తరువాత ఆవ నూనె, ముందుగా వేయించి పెట్టుకున్న కసూరి మేతిని పౌడర్ చేసి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, వెనిగర్ వేసి బాగా కలుపుకొని చికెన్ ముక్కలు కూడా వేసి కలిపి 4-5 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో జీడిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, వెన్న, కారం వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 5-10 నిమిషాలు 2 వైపులా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ, సరిపడా నీళ్లు, బటర్, ఫ్రెష్ క్రీమ్, సరిపడా ఉప్పు, కసూరి మేతి, తేనె, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ టిక్కా మసాలా రెడీ.